ఆటోక్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డ్రా అనే గ్రూప్లో పాలీలైన్ కమాండ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్పెసిఫై ఫస్ట్ స్టార్ట్ పాయింట్, క్లిక్ ద ఫస్ట్ పాయింట్ అండ్ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్. ఇక్కడ అర్ధో ఆన్ అంటే F8 మీద ప్రెస్ చేసిన తర్వాత అర్ధో ఆన్ ఆఫ్ వస్తుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనము 20 feet ఎంటర్, మిడిల్ బటన్ని స్క్రోల్ చేస్తే మనకు జూమ్ అవుతుంది. స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ 20 feet ఎంటర్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ 4 feet ఎంటర్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ 16 feet ఎంటర్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ 12 feet ఎంటర్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ 16 feet ఎంటర్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ 4 feet ఎంటర్. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ కూడా సి అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్లోజ్ అయిపోతుంది మనకు ఆబ్జెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ దీనిలో మన ఆటోక్యాడ్లో కూడా ఒక షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. PL ఎంటర్, స్పెసిఫై స్టార్ట్ పాయింట్, సేమ్ ప్రాసెస్, క్లిక్ ద పాయింట్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం 20 feet ఎంటర్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ 20 feet ఎంటర్, 4 feet ఎంటర్, 16 feet ఎంటర్, 16 feet ఎంటర్ ఆర్ 4 feet ఎంటర్. అప్పుడు ఆబ్జెక్ట్ క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా మన లైన్ కమాండ్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఉంటుంది. క్లిక్ ద ఫస్ట్ పాయింట్, ఎగ్జాంపుల్ 20 feet ఎంటర్, 20 feet ఎంటర్, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ 4 feet ఎంటర్, సేమ్ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ 16 feet ఎంటర్, 16 feet ఎంటర్, 4 feet ఎంటర్. అంటే ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే మనము లైన్కును పాలీలైన్కు డిఫరెంట్ ఏందనేది ఇప్పుడు చూపిస్తాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ లైన్ అనే ఆబ్జెక్ట్ పైన ఒక లైన్ని టచ్ చేయంగా ఓన్లీ ఒక సింగిల్ లైన్ మాత్రమే టచ్ అవుతుంది. అదే మనం పాలీలైన్ కమాండ్ చదివితే ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్టెడ్ అవుతుంది. అంటే ఈ రెండింటికి డిఫరెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ సింగిల్ ఆబ్జెక్ట్గా ఉండడం, ఒక ఆబ్జెక్ట్ని టచ్ చేస్తే పూర్తిగా ఆబ్జెక్ట్గా ఉండడం. అదేవిధంగా పాలీలైన్ కమాండ్ తీసుకొని మనము ఏ ఎంటర్ ఆర్క్ కమాండ్ తీసుకున్నాము. అందులో PL ఎంటర్, స్పెసిఫై స్టార్ట్ పాయింట్, క్లిక్ ద ఫస్ట్ పాయింట్, ఆర్క్ ఎంటర్, క్లిక్ ద పాయింట్, క్లిక్ ద ఆర్క్, క్లిక్ ద పాయింట్, ఎంటర్. క్లోజ్ అయిపోయిందా కమాండ్ వచ్చేసి. అదేవిధంగా సేమ్ మనం పాలీలైన్ కమాండ్ PL ఎంటర్, స్పెసిఫై ఫస్ట్ పాయింట్, క్లిక్ ద ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు L ఎంటర్, 20 feet ఎంటర్, 4 feet ఎంటర్, 6 feet ఎంటర్, 6 feet ఎంటర్, 4 feet ఎంటర్, 6 feet ఎంటర్, 4 feet ఎంటర్, 6 feet ఎంటర్, 4 feet ఎంటర్,
6 feet enter. 2 feet enter. Click the point. ఇది మనకు పాలీలైన్ ఆబ్జెక్ట్ని మనకు డిస్ప్లే పైన ఉన్న గ్రిడ్ లైన్ని పోవాలంటే కింద ఉన్న ఇక్కడ డిస్ప్లే గ్రిడ్ డ్రాయింగ్ గ్రిడ్ని ఆన్ చేస్తే మనకు పైన ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న గ్రిడ్ లైన్ వెళ్ళిపోతుంది. సేమ్ మన పైన క్లిక్ చేస్తే మళ్ళీ గ్రిడ్ లైన్ వస్తుంది. దాని షార్ట్ కట్ కీ వచ్చేసి F7. ఇప్పుడు ఆ గ్రిడ్ లైన్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మనకు వీడియో తర్వాత థియరీ పార్ట్ కూడా మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది.